ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవుని మాట, వాగ్దానము ఇక్కడ మనకు అనుగ్రహించబడినది. నీకు స్వస్థత శీఘ్రముగా లభించును అని. కొన్నిసార్లు మన వ్యాధి మనలో నుండి పోనప్పుడు దీర్ఘకాలము ఆ వ్యాధిని మనుషులు భరిస్తూ ఉండగా వారికి చాలా వేదనగా, బాధగా ఉంటూ ఉంటుంది. అయ్యో, ఈ వ్యాధిని నన్నులో నుండి బాగు చేయగలిగిన వారు ఎవరు? నన్ను స్వస్థపరచగలిగిన వారు ఎవరు అని. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు బెతెస్దా అన్న ఒక కోనేరు ఉన్నది. అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడైన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ కోనేటిలోనికి కొన్నిసార్లు దేవుని దూత దిగి ఆ నీళ్లను కదిలించినప్పుడు, ఎంతటి వ్యాధిగ్రస్తుడైన మనుషుడైనా ఆ నీటిలోనికి దిగినప్పుడు అతడు స్వస్థత నుండి వెళుతాడు. అలాంటి నమ్మకంతో ఈ వ్యాధిగ్రస్తుడు కూడా అక్కడే ఉన్నాడు. అతని వెనుక వచ్చే వారందరూ కూడా స్వస్థత పొందిపోతున్నారు. అభాగ్యుడైనటువంటి ఈ మనుష్యుడు అక్కడే పడి ఉన్నాడు. కారణము, అతనికి సహాయం చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు. అలాంటి పరిస్థితిలో ప్రభువైన యేసు ఆ కోనేటిని దర్శించారు. ఆ కోనేటి దగ్గరకు ప్రభు వచ్చినప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్న ప్రభువు దీర్ఘకాలము వ్యాధితో అక్కడే పడి ఉన్న ఆ మనుషుని దగ్గరకు వెళ్ళి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని వాడిని చూసి అడిగాడు. అవును ప్రభువా, స్వస్థత పొందడానికి నాకు ఇష్టమే, కానీ నాకు సహాయము చేయవారు ఎవరు లేరే అని వాడు తన దీనావస్థను చెప్పాడు. అయితే ప్రభు వెంటనే వానితో, నీ పరుపెత్తుకొని నీవు నడువమని చెప్పిన వెంటనే 38 ఏండ్లగా లేయలేని బలహీన పరిస్థితిలో ఉన్న ఆ మనిషిని దేహములోనికి శక్తి, బలము వచ్చి వాడు దిగ్గున లేచి తన పరుపును మడిచి తన సంకని పెట్టుకొని చక్కగా వెళ్ళినాడు. అవును దేవుని బిడ్డారా, ప్రభు ఇప్పుడు మీతో కూడా చెప్పేచున్న మాట ఏమిటంటే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అయ్యో, ఈ జ్వరము నన్ను విడిచిపోనంటున్నదని బాధపడుతున్నావా? ఈ తలనొప్పి అనేక సంవత్సరాలుగా నేను భరిస్తున్నానని అనుకుంటున్నావా? ఈ చెవిపోటును నేను ఎంతో కాలముగా భరించుచున్నానని అనుకుంటున్నావా? అయ్యో, ఈ గాయము మాననంటున్నది. ఈ హృదయములో ఏర్పడినటువంటి వేదన పోనంటుందని నీలో నీవు కుమిలిపోతున్నావా? ఈ దినము ప్రభు నీతో చెబుతున్న మాట, స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. అది ఈ క్షణమే, ఇప్పుడే, ఈ రోజే అయి ఉండొచ్చు. ఆయన దగ్గరకు రా. నిన్ను స్వస్థపరచుటకు కల్వరి శిలువలో ఆయన గాయపరచబడి మరణించినాడు. ఆయన గాయపడిన హస్తము నీ మీద ఉంచినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. శీఘ్రముగా మీరు స్వస్థత నొందుదురు. భయపడకండి, దిగులు పడకండి. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి, గనుడా, దీర్ఘకాలం ఎదురు చూచున్న నీ బిడ్డలకు మీ స్వస్థతను అనుగ్రహించి ఆశీర్వదించి గాయపడిన మీ హస్తంతో ముట్టమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.